పాండురాజు అలా అనగానే కుంతి ఆయన అభిప్రాయాన్ని గ్రహించి ఇలా అంది, ఓ ధర్మజ్ఞ, నువ్వు ఇలాంటి మాటలు నాతో మాట్లాడకూడదు కదా. ఏమిటిది, పరపురుషుని దగ్గరికి వెళ్ళమంటావా? నువ్వు ఏమన్నా బాగుందే? నువ్వు చెప్పే మాటలు ఏమి ధర్మం ఉన్నాయా దీంట్లో? ధర్మం లేదనిపిస్తుంది నాకు. నా కథ చెప్పు, అది ఉండొచ్చు, ధర్మనీతి దండిగా ఉండొచ్చు, ఒప్పుకున్నా. నువ్వు చెప్పిందంతా బాగుంది. సాధారణం జనానికి అయ్యేది ఇది. నేనెవరు, నేను ఎటు నుంచి వచ్చాను, ఏ ఒక వంశం నుంచి వచ్చి పడ్డా నేను, అది నా దగ్గర మీరు మాట్లాడుతున్నారా? అది మీరు మిమ్మల్ని ఎదురుగా పెట్టుకొని, మీకు లేకపోతే అంతే, మనకి ఇంతే, పితృరుణం తీర్చుకోలేదంతే, మన జన్మ ఇంతే, మనం చేసుకున్న కర్మ. కానీ నేను నీ ధర్మపత్నిని, నీ అందే అనురాగం కలిగి ఉన్నదానిని నేను ఎల్లప్పుడూ మిమ్మల్నే నా హృదయపీఠంలో పూజిస్తున్నాను. పరపురుషుడి దగ్గరికి వెళ్ళమంటారా మీరు? మీరు ఇలా మాట్లాడి నన్ను బాధించకండి. ధర్మ ప్రకారంగానే నా గర్భం నుండి మీ వల్లనే మీ వంటి కుమారులే నాకు జన్మించాలి. మీకు పిల్లలు కలుగగలరు, ఖండితంగా కలుగుతారు. నేను మీతో పాటే స్వర్గానికి కూడా నేను వస్తాను. పితృదేవతలకు మంచిదవుతుంది. పుత్రోత్పత్తి కోసం మీరే ప్రయత్నించండి. నేను మనస్సులో కూడా మిమ్మల్ని తప్ప మరొక పురుషుణ్ణి భావించను. లోకంలో నాకు మీకన్నా శ్రేష్ఠుడైన వాడు ఎవడూ లేడు. మీరు ఇట్లా మాట్లాడకూడదు. 108 ధర్మాలు చెప్పారు మీరు. ధర్మాలు చెప్పి చివరికి మీరు చెప్పినటువంటి మాటలో ఇంకొక మంచి వాడి దగ్గర వెళ్ళి కను నువ్వు అన్నావు. ఛీ, అదే ఎంతో అన్ని ధర్మ సూక్ష్మాలు చాలా బాగున్నాయి. అది కొంతమందికి మాత్రమే, నాకు కాదు అది అని కొట్టి పారేసింది. ఈ సందర్భంలో మీకు ఒక పురాతనమైన కథను చెబుతున్నాను, వినండి, బుద్ధి తెచ్చుకోండి. పూర్వం ఒకప్పుడు విషితాశ్వుడు అనేటువంటి మహారాజు ఉండేవాడు. విషితాశ్వుడు అతడు పరమధర్మాత్ముడు. ఒకనాడు అతడు యాగం చేస్తుండగా అక్కడికి అందరూ కూడా దేవతలంతా ఇంద్రుడితో కలిసి, దేవఋషితో కలిసి అందరూ వచ్చారు అక్కడికి. ఆ సమయంలో ఏం చేస్తున్నాడు ఇంద్రుడు? సోమపానం చేస్తున్నాడు. ఆనందించాడు సోమపానం చేసి. బ్రాహ్మణులంతా దక్షిణలు పుచ్చుకొని తృప్తి చెందారు. అందరికీ ఇస్తున్నాడు ఆయన. ఆ యాగంలో అన్ని పనులను కూడా దేవతలు బ్రహ్మ ఋషులే చేశారు. మామూలు మనుషులు కాదు, బ్రహ్మ ఋషులే చేసుకొచ్చారు. అంత అద్భుతమైనటువంటి యజ్ఞం. ఇంద్రుడే సోమపానాన్ని తాగాడంటే ఆ యజ్ఞ ఫల దీక్ష అనుసరించినటువంటి జలము, దానికి సోమపానం అంటారు. అంతే, వేరే అర్థం తెచ్చుకోకూడదు మీరు. సోమపానం అంటే ద్రాక్షారసంతో సంబంధించిన అన్ని పండ్లతో సంబంధించిన యజ్ఞంలో మొదటి రోజు అన్ని పండ్లు వేసి ఒక చోట పెట్టింటారు. అది ఫర్మెంటేషన్ అయిపోతుంది, అంతేగాని దాన్నే సోమపానం అంటారు. ఆ యజ్ఞ దీక్ష జలం అది. ఆ యాగంలో అన్ని పనులను దేవతలు బ్రహ్మఋషులే చేశారు. ఆ యజ్ఞానికి అంత ఫలం వచ్చిన తర్వాత దాన్ని అమృత జలం అంటారు, దాన్ని సోమపానం అంటారు. దాని వలన విషితాశ్వుడు మానవులందరికన్నా మిన్నయ్యి ప్రకాశించాడు. అందరికి మానవుల్లో అతను పెద్ద రాజులాగా. అశ్వమేధ యాగం చేసి తూర్పు, దక్షిణ, పడమర, ఉత్తర దిక్కుల్లో ఉన్నటువంటి రాజులందరినీ జయించి తన వశంలో ఉంచుకున్నాడు. అంత పెద్దవాడైపోయాడు. యజ్ఞమే అటువంటిది. అతడు 10,000 ఏనుగుల బలం గలవాడు. అబ్బా, ఒక ఏనుగు బలమే మనం తట్టుకోలేము. 10 ఏనుగుల బలం అంటే వ్రజలింగులో ఉండేవాడు అనిపిస్తుంది చూస్తే. ఈ మహారాజుకు అంత బలం ఉండేది. అతడు 10,000 ఏనుగులు బలం గలవాడు, గొప్ప కీర్తి గలవాడు. దాన్ని ఒప్పుకున్నాను, ఈ బలానికే. అటువంటి విషితాసుడి యశస్సును అందరూ కూడా ఇలా కీర్తించారు కూడా. ఈ మహారాజు సముద్రం వరకు గల భూమినంతా జయించాడు.
తండ్రి తన పిల్లలను కాపాడినట్లుగా అన్ని వర్ణాల వారికి కాపాడి పాలిస్తున్నాడు. మహాయాగాలు చేశాడు, బ్రాహ్మణులకు గొప్పగా దక్షిణాలు ఇచ్చాడు, అనేక రత్నాలు కొని కానుకలుగా తన దగ్గర ఉండేదంతా ఇచ్చేశాడు, ఎన్నో గొప్ప గొప్ప యజ్ఞాలను ఆచరించాడు. యజ్ఞం చేస్తేనే దానం ఇవ్వటానికి అవుతుంది, ఊరికి దానం ఇవ్వటానికి లేదు. 7 విధాలైనటువంటి అనేక సోమయాగాలను చేశాడు. ఆ మహారాజు యొక్క ప్రియ పత్ని భద్ర, ఆమె కక్షివంతుని కుమార్తె. కాక్షివంతుడు అని ఒక రాజు. ఆ రోజుల్లో ఆమె అంత అందగత్తె లోకంలోనే లేదు, అంత అందగత్తె. ఆ దంపతులు ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు, పరస్పరం ప్రేమలో ఉన్నారు, అన్యోన్యంగా జీవించారు. మహారాజుకు ఆమె యందు మోహం విపరీతమైపోయింది. నిరంతరం ఏం చేశాడు? కామభోగాలను అనుభవించాడు. నిరంతరము అంతఃపురంలోనే ఉండిపోయారు. దానివల్ల రాజుగారికి ఏమైంది? క్షయవ్యాధి వచ్చింది. ఆ కారణంగా రాజుగారు అతి కొద్ది కాలంలోనే సంధ్యాకాల సూర్యుడిలాగా అస్తమించాడు. అంత పెద్ద పేరు తెచ్చుకున్నవాడు వెళ్ళిపోయాడు. అప్పుడు అతడి భార్య ఎంతో దుఃఖించింది. అంతవరకు ఆమెకు సంతానం కలగలేదు. పతి శవంపై పడి ఇలా విలపించింది, మహారాజా, భర్త హీన అయినటువంటి స్త్రీ నిరంతరం దుఃఖంలో జీవితాన్ని గడుపుతుంది. నిజం కదా? అటువంటి స్త్రీకి భర్తలోకమే శరణ్యం. ఇంతకీ నేను చెప్పేది ఏమిటంటే, నేను కూడా మీ మార్గాన్ని అనుసరిస్తాను. దయచేసి నన్ను కూడా మీతో తీసుకొని వెళ్ళండి. మీరు లేకుండా క్షణకాలం కూడా బ్రతకాలని ఆశ లేదు. మళ్ళీ ఎప్పుడు తిరిగి రాని చోటుకి వెళుతున్నటువంటి మీ దారి చక్కగా ఉన్నా, కష్టాల్లో ఉన్నా సరే నేను మీ వెంటే వస్తాను. నన్ను వదిలి వెళ్ళొద్దండి. నీడలాగా మిమ్మల్ని అనుసరిస్తాను. నీకు ప్రియమైనవి, హితమైనవి అయినటువంటి వాటి వల్లే వాటి ఆసక్తి చూపిస్తాను. ఎన్ని కష్టాలైనా భరిస్తాను. అభాగ్యయా మయా నూనం వియుక్తాః సహచారిణః తేన మే విప్రయోగోయం ఉపపన్నస్త్వయా సహ. నేను దురాదృష్టవంతురాలనని పూర్వం ఎన్ని జంటలను విడదీసి ఉంటానో నాకు తెలీదు. కాబట్టి ఎలాంటి కారణము లేకోకుండా నీతో నాకు ఈ విషయం ఏర్పడుతుంది కదా, ఈ వియోగం మాకు ఇద్దరికి. ఈ విషయం ఎందుకు వచ్చిందంటే, మా ఇద్దరికి వియోగం ఏర్పడుతోంది కదా. పతి వియోగం చెందినటువంటి తర్వాత ఆ స్త్రీ చెప్తూ ఆ స్త్రీ 2 గడియలు జీవించినా దుఃఖంతో కూడిన జీవితాన్నే గడుపుతుంది. 2 గడియలు కూడా జీవించకూడదు. పతి శవం మీద పడి వెళ్ళిపోవాలి, ప్రాణాలు వదిలేసాయిలా. అదే నిజమైనటువంటి పతివ్రత ధర్మం. ఆ సంచిత పాపం ఇప్పుడు ఫలించి నాకు మీతో వియోగాన్ని కల్పించింది, దుఃఖ సముద్రంలో ముంచేసింది. మీ దర్శనాన్నే కోరుతూ నేటి నుంచి దర్భల మీదే పడుకుంటాను. దయచేసి నాకు కనిపించు, కర్తవ్యాన్ని ఉపదేశించు అని రోధించింది ఆవిడ. అప్పుడు అశరీరవాణి, కళ్యాణి, పైకిలే, నేను నీకు వరమిస్తున్నాను. నీకు అనేక మంది పుత్రులను కలుగజేస్తాను. నీ భర్త శవాన్ని భద్రం చేసుకో. నువ్వు ఋతుస్నాతమైన తర్వాత 8వ రాత్రి కానీ 14వ రాత్రి కానీ నీ భర్త శవాన్ని పక్కన ఉంచుకొని పడుకో అంది. పరమాత్ముడు చెప్తున్నాడు. భద్ర అలాగే చేసింది. ఆమెకి 7 పుత్రులు పుట్టారు. వారిలో 3 సాల్వ దేశాన్ని పాలించారు, 4 మద్ర దేశాన్ని పాలించారు. అందుచేత ఓ పాండురాజా, మీ మనస్సంకల్పంతో నాకు పుత్రదానం చేయండి, మీ తపోబలంతో నన్ను అనుగ్రహించండి అంది కుంతీదేవి. నన్ను ముట్టాల్సిన పనిలేదే మీకు. మీ యొక్క తపశ్శక్తితో, మీ యొక్క పట్టుదలతో, మీ యొక్క ఆశ్రమ ధర్మంతో, మీలో ఉండేటువంటి అపురూపమైనటువంటి మీ తాత నాన్నగారిని చేసినటువంటి పుణ్యంతో, వాళ్ళ శక్తి ఆధీనంతో నన్ను పుత్రవతి చేయొచ్చు మీరు.
నన్ను వదిలిపోవలసిన పని లేదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. పాండురాజు కుంతీదేవి పలికినటువంటి మాటలు విని ఇలా అన్నాడు. ఆ కథ చెప్తూనే, ఓ కుంతి, నువ్వు చెప్పిన ఉపాయం బాగానే ఉంది, నీ మాట చక్కగా ఉంది. పూర్వకాలంలో నువ్వు చెప్పినట్లుగానే వ్యూషితాశ్చుడు చేసినటువంటి ఆయన దేవతల వంటి సామర్థ్యం కలవాడు. ఆయనదంతా పోడుకున్నాం కదా, కనుక అది సాధ్యమైంది. ఇప్పుడు నేను ప్రాచీన మహర్షుల దర్శించిన ధర్మతత్వాన్ని నీకు చెబుతున్నాను, విను. ఆయనేమో అంత శక్తివంతుడు, ఒప్పుకున్నాను. ఆయన శవం పక్కలో దినము నువ్వు పడుకున్నప్పటికి కూడా నీకు ఏమి జరిగిందో ఏమైందో, ఆయన ఏ శరీరంలో వచ్చాడో, అది అద్భుతమైనటువంటి శక్తి. అది అప్పటి జరిగినటువంటిది. ఇప్పుడు నా కథ విను. సజ్జనులు దీనిని సనాతన ధర్మం అంటారు. ధర్మమైన అధర్మమైన భర్త చెప్పినట్లుగా భార్య చేయాలని వేదవేత్తలు చెప్పారు. నేను చెప్పింది చెయ్యి. విశేషించి సంతానాన్ని కోరుకుంటూ స్వయంగా పిల్లలను కనలేని స్థితిలో ఉన్న భర్త చెప్పిన మాటలను భార్య తప్పకుండా అంగీకరించాలి, ఆదరించాలి. నేను పుత్రుడి ముఖాన్ని చూడాలనే ఆశతో ఉన్నాను. నీ అనుగ్రహం కోసం తలపై చేతులు ఉంచి నమస్కరిస్తున్నాను. నా మాటను మన్నించి పాటించు. మహాతపస్వి అయినటువంటి ఉత్తమ బ్రాహ్మణుని ద్వారా గుణవంతులైన పుత్రులను కను. నీ కారణంగానే నేను పుత్రవంతులు పొందేటువంటి సద్గతులను పొందుతాను అన్నాడు. మళ్ళీ అంటే అప్పటి కాలంలో క్షత్రియులు ఉత్తమమైనటువంటి ఉపాసనా బ్రాహ్మణులతో పిల్లలు కనేవారు, పిల్లలు లేనటువంటి రాజులకి. అదే ప్రకారంగా చెప్పుకొచ్చాడు. ఆ క్రమ ప్రకారంగా ఏముందో చెప్పుకొని వచ్చాడు. ఆ మాటలు విని బతికి మేలు కలగాలని కోరుకుంటూ కుంతి పాండురాజుతో ఇలా అంది దుఃఖపడుతూ, ఓ మహారాజా, భర్త భార్యను బ్రతిమలాడటం, ప్రసన్నురాలిని చేసుకోవడం అనేవి స్త్రీ పక్షంలో పెద్ద అధర్మం. నాకు నమస్కారం చేస్తున్నావు, ఏమిటన్నా ఉందా నీకు? శిరస్సు నమస్కారం చేస్తున్నావు, ఇది బాగలేదు, నాకు శాపం పెట్టినట్టే అవుతుంది, నువ్వు చేయకూడదు అట్లా. భార్యయే పతిని ప్రసన్నుడిని చేసుకోవటం ధర్మం అని శాస్త్రాల్లో చెప్పబడింది. కనుక నేను మీకు ఆనందం కలిగించే మాటను చెబుతున్నాను, వినండి. ఇప్పుడు రహస్యం చెప్తున్నా మీకు. మా పుట్టింటిలో నా చిన్నతనంలో నన్ను మా నాన్నగారు అతిథులకు పూజ చేయమని ఆజ్ఞాపించాడు. నాకు ఆ సమయంలో బాగా కోపం గల దూర్వాస మహర్షి మా ఇంటికి వచ్చాడు. ఆ అతిథులు వచ్చినప్పుడు అతిథుల్లో ఆయన వచ్చాడు ఒకరోజు. విపరీతమైన కోపం ఆయనకు. నేను చిన్న వయసు, నాకంతా 7-8 అంతే. నేను శ్రద్ధాభక్తులతో సేవ చేసి ఆయన్ను సంతోషపెట్టాను, దూర్వాస మహర్షిని. అప్పుడు ఆ మహర్షి ప్రయోగ విధాన సహితంగా నాకు ఒక మంత్రాన్ని ఉపదేశించాడు. ఎందుకు ఉపదేశించాడు. తర్వాత నాతో ఇలా అన్నాడు, యం యం దేవం త్వమేతేన మంత్రేణావాహ ఇష్యసి అకామో వా సకామో వా వశం తే సముపైష్యతి. ఈ మంత్రంతో నువ్వు ఏ దేవతలను ఆహ్వానించినా, ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ దేవతలు నీ వద్దకు వచ్చి నీ ఆధీనంలో ఉంటారు. వారి యొక్క అనుగ్రహంతో నీకు పుత్రులు పుడతారు అని ఆ మహర్షి మా పుట్టింటిలో నా చిన్నతనంలో నాకు వరం ఇచ్చాడు. ఆయన మాట సత్యమవుతుంది, ఇచ్చిన వరం సత్యమవుతుంది. ఆ అవసరం ఇప్పుడు ఏర్పడింది. ఓ రాజా, నువ్వు అనుమతిస్తే నేను దేవతలను పిలుస్తాను. ఆ మంత్ర ప్రభావంతో మనం పిల్లలను పొందవచ్చు. నేను ఆహ్వానించిన దేవతలు దేవతా సమానులైన కుమారులను నీకు అనుగ్రహిస్తారు. అప్పుడు నీకు పిల్లలు లేరన్నటువంటి బాధ తొలగిపోతుంది కదా, నాకు సంతానం కలుగుతుంది, నీ కోరిక కూడా తీరుతుంది. ఇప్పుడు నేను ఏ దేవతను పిలవాలో చెప్పు. నీ ఆనందం కోసమే నేను
ఏ పని చేయటానికైనా సిద్ధంగా ఉన్నాను. నీ ఆజ్ఞకై ఎదురు చూస్తున్నాను అంది కుంతి. తన కథ అంతా చెప్పుకొని వచ్చింది. చిన్నప్పుడు జరిగిన కథ అంతా చెప్పుకొచ్చింది. చిన్నప్పుడు నేను సేవ చేస్తున్నా, అంత సేవ చేస్తే మహర్షులు ఊరికే ఉండరు, ఏదో ఒక వరం ఇస్తారు. నాకు ఇటువంటి వరం ఇచ్చారు. నేను అడక్కనే ఇచ్చాడు. ముందు ఏం తెలుసో ఆయనకు, మహానుభావుడికి ముందు జరిగేది. నాకు అడక్కనే ఆ వరం ఇచ్చాడు. పాండురాజు ఆ చల్లని మాటను విని చాలా బాగుంది ఆ మాట. లేకపోతే ఏదో బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళు అంటున్నాడు, మాటికి మాట పడితే అదే అంటున్నాడు. ఒక బ్రాహ్మణుని చూస్తున్నాను, ఒక బ్రాహ్మణుని చూస్తాను. అది తట్టుకోలేకపోయింది కుంతి. విని 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 మాటికి బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళు పిల్లలు కను, బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళు పిల్లలు కను. ఇది ఏంటిది? ట్యూబ్లైట్ లాగా పిల్లలకి అనేది అని అనుకుంటూనే ఉంది. జ్ఞాపకం వచ్చింది. చిన్నప్పుడు జరిగింది జ్ఞాపకం వచ్చింది. జ్ఞాపకం రావటం ఒక అదృష్టమే. ఆ చల్లని మాట విన్నాడట. ప్రియా, నేను ఇప్పుడు నమస్కారం చేస్తున్నా, నేను ధన్యుణ్ణి అయ్యాను నేను అని అన్నాడు. నన్ను అనుగ్రహించావు తల్లి అన్నాడు. నాపై చాలా దయ చూపావు, నా వంశాన్ని నిలబెట్టావు. ముందుగా నీకు వరమిచ్చినటువంటి ఆ మహర్షికి నమస్కారం. ఆ ధర్మంతో ప్రజలను పాలించలేం కదా, అధర్మంతో ప్రజలను మనం పాలించలేం. కనుక ఈరోజే నువ్వు ఆ ప్రయత్నాన్ని ప్రారంభించు. యమధర్మరాజును ఆహ్వానించి ధర్మమావాహయ అన్నాడు. ధర్మమావాహయ శుభే సహిలోకేషు పుణ్యభాక్. యమధర్మరాజును ఆహ్వానించు. ఆయనే ఈ లోకంలో పరమ పుణ్యాత్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.